Genesis chapter 1, 9 and 10 verses చూద్దాము. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. జలరాశికి ఆయన ఏమని పేరు పెట్టారట? జలరాశికి సముద్రం అని పేరు పెట్టారు, ఆరిన నేలకేమో భూమి అని పేరు పెట్టారు దేవుడు. ఆ భూమి, ఈ జలరాశులు లేదా సముద్రములు ఇప్పుడు ఉన్నవా లేవా? ఉన్నవి. అప్పుడు దేవుడు సృజించినప్పటి నుండి ఇప్పటికే అవి ఉన్నవి. ఆ భూమి మీదే మనం నివసిస్తూ ఉన్నాము. ఆ తర్వాత సమస్తమైన ప్రజలు, అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కూడా ఆ భూమి మీదే నివసిస్తూ ఉన్నారు. ఈ భూమి ప్రతి ఒక్కరికి చెందినటువంటిది. దేవుని సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి చెందినటువంటిది. అలాగే సముద్రములు కూడా మరి దేవుడు సృజించారనమాట. సమస్తమైనటువంటి ఆయన సృష్టి అంతా కూడా మరి దేవుడు మానవుల సౌకర్యార్థమే చేశారు అని చివరిలో చెప్పారు. దీని అంతా ఆయన సృజించిన సృష్టి మొత్తం మీద కూడా మానవుడికి పెత్తనం ఇచ్చి మరి చక్కగా అనుభవించి సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నట్లు మనం వాక్యంలో చూస్తాము.